నిన్న 1-2 గంటల మధ్యలో ఎవరు తెలియకుండా భక్తులకు సంబంధించినటువంటి బురంగడ్కి సంబంధించినటువంటి ముస్లిం వ్యక్తులు పెద్దలు చేస్తే ఇవి పెద్ద పెద్ద కేసులు అవుతామని చెప్పి చేతగాని కుక్కలు ఈరోజు చిన్న పిల్లలకి మౌనమైనటువంటి అభిమానులను హిందూ దేవుల పైన ఈరోజు హిందూ విగ్రహాలను ధ్వంసం చేసే వాళ్ళు రేపు గుడి ధ్వంసం చేస్తారు, రేపు మందిరంలో వచ్చి మందిరంలో బ్రాహ్మణులను కొట్టడం కూడా జరుగుతుంది. కావున ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మనం అందరం హిందువులం కూడా ఏకదాటిగా ఉండాలి. ఈ పనికిరాని రాజకీయాలను పక్కన పెట్టుకొని కలిసి ఈ రాజకీయాలను పక్కన పెట్టి హిందుత్వం కోసం పనిచేసినప్పుడు మాత్రమే మన హిందూ దేశంలో హిందువులు మిగులుతాం. లేదంటే మాత్రం మన హిందూ దేశంలో మనం మైనారిటీలో బతికే రోజులు కూడా ముందు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ గంటపరంగా చెప్తున్నాను. ప్రతి ఒక్క హిందూ సోదరుడు హిందూ కోసం, హిందూ మతం కోసం, హిందూ ధర్మం కోసం, హిందూ రక్షణ కోసం, హిందూ దేశమైనటువంటి భారతదేశం కోసం మనము పాటుపడి